నిజాంపట్నం హార్బర్ పోర్టును సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం రూపాల దంపతులు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోని కేంద్రంలో మత్స్యశాఖను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యక్తి ప్రధాని మోడీ అని, ఆయనకు తోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోర్టులు డెవలప్ చేయాలనే నినాదంతో నిజాంపట్నం హార్బర్ పోర్ట్ డెవలప్కి 450 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారని, ఈ పనులన్నీ పూర్తయితే నిజాంపట్నం హార్బర్ రూపురేఖలు మారిపోతాయని, వేల మందికి జీవనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురుషోత్తం రూపాల మాట్లాడుతూ నిజాంపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ పోలేరమ్మకు ధన్యవాదాలు తెలియజేశారు. उन सब लोगों ने मिलकर सागर परिक्रमा का स्वागत किया और उसका समर्थन किया। इसके लिए मैं भारत सरकार के फिशरीज मंत्री के नाते आप सबको बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। यहाँ के जो फिशिंग हार्बर का सेकंड फेज का काम हो रहा है, उसकी वीडियो भी दिखाने का प्रयास हुआ। ఇక్కడ జరుగుతున్న మన హార్బర్ యొక్క వర్క్ గురించి వీడియో కూడా నేను చూశాను. अभी इन सभी बातों का मैं भी रिपीटेशन करूंगा तो बहुत ज्यादा वक्त जाएगा। तो मैं सिर्फ यहाँ निजामापट्टनम में भारत सरकार की ओर से और राज्य सरकार के सहयोग से यहाँ जो इसी जगह पे हम खड़े हैं, वहाँ जितना हुआ है वो मैं सिर्फ बताने का प्रयास करूंगा। మార్చి 5వ తారీఖు 2022లో మాండ్వే గుజరాత్ లో ప్రారంభించి 9 విడతల కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగిస్తూ 10వ విడత కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటి రోజున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన జువలతేనె ఫిషింగ్ హార్బర్, అక్కడ మత్స్యకారులతో కానీ ఆక్వా రైతులతో కానీ అందరితో కూడా ఆయన అందరిలో మంచి పంచుకున్న తర్వాత మళ్ళీ తర్వాత రాత్రి 10 గంటలకి కొత్తపట్నం, ఉదయాన్నే ఓడరేవు, మళ్ళీ 4వ కార్యక్రమంగా ఈరోజు మన నిజాంపట్నం అందరినీ కలవడానికి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆల్ ది ఆక్వా ఫార్మర్స్ అండ్ అవర్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎన్నడూ లేని విధంగా వీళ్ళకి సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ, లోన్ ఇచ్చే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెనకాడకుండా ఎప్పుడు సొంత బిడ్డల్లాగా, సొంత కొడుకులాగా వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా రోడ్లు కానీ, కొన్ని ప్రదేశాలకు వీళ్ళకి నివాస స్థలాలు కానీ, అదేవిధంగా ఎగుమతుల విషయంలో కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.